బుల్లిరాజుగాడు నిన్ను దక్కించుకోవడం కోసం నన్ను ఇరికించాలని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ వాడి మైండ్లో పుట్టడానికి కారణం నువ్వే కాబట్టి ఆ దేవుడు స్క్రిప్ట్ మార్చేసి నా స్థానంలో నువ్వే ఇరుక్కునేలా చేశాడు. అంతే. దీనికి ప్రేమ అని నువ్వు పేరు పెట్టుకున్నావు, కానీ వాస్తవానికి అది నీ కర్మ. అది నా కర్మ అయినప్పుడు నా కర్మకి నన్ను వదిలేకుండా ఎందుకు కాపాడావు? నా మీద నీకు ప్రేముండబట్టే కదా కాపాడావని నువ్వనుకోవచ్చు. అస్సలు కాదు. నీ ప్లేస్లో ఎవరున్నా నేను అలానే చేసేవాణ్ణి. డైరెక్ట్గా చెప్పాలంటే నీ ప్లేస్లో కుక్కున్నా నేను అలాగే చేస్తాను. మా అమ్మ హారతిచ్చింది కదా, నీకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్టింది కదా, పిన్ని ప్రేమగా పలకరిస్తుంది కదా, బాబాయ్ నీ తరపున కోర్టులో వాదించాడని ఏవేవో ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళవన్నీ చేసింది నా మీదున్న ప్రేమతోనే కాని నీ మీదున్న ప్రేమతో కాదు. నువ్విలాంటివన్నీ చేసినా నా మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవు. నీ మీద నాకున్న మైండ్ సెట్ అస్సలు మార్చలేవు. ఏం ఇప్పటికైనా నువ్వు నీ లిమిట్స్లో ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. మధుసూదన్ని నువ్వు మార్చుకుంటావనే నమ్మకంతోనే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. నా అంచనా తప్పు కాదు అని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేయవనే నమ్ముతున్నానమ్మా. హలో, ఏం ఆలోచిస్తున్నావు? రేపు మన కాలేజీలో ఫ్రెషర్స్ డే కదా మధుబాబు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్టా రెడీ అవ్వాలి అని ఆలోచిస్తున్నాను. వెళ్ళి స్నానం చేసి రండి మధుబాబు. భోంచేసి త్వరగా పడుకుందాం. రేపు పొద్దున్నే త్వరగా లేచి కాలేజీకి వెళ్ళాలి కదా. వెళ్ళండి. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ముందు మీరు వెళ్ళి స్నానం చేయండి మధుబాబు. వెళ్ళండి, వెళ్ళండి. ఈ పురుద్దాలంటే కేకేయండి. మిమ్మల్ని ఎట్టా మార్చుకోవాలో నాకు తెలుసు మధుబాబు. తొందరలోనే నా ప్రేమని గుర్తెత్తారు, నన్ను భార్యగా స్వీకరిస్తారు, గుండెల్లో పెట్టుకుని మరీ చూసుకుంటారు. నాకు తెలుసు.